లాస్ట్ వీడియోలో మీకు నేనేం చెప్పానో గుర్తుందా? యా, పెద్ద పెద్ద షిప్స్, చిన్న చిన్న బోట్స్, మార్నింగ్ టైం లైట్ ఉంటుంది, వెళ్తురు వస్తుంది కాబట్టి దారి తెలుస్తుంది కాబట్టి వెళ్ళిపోతాయి. మరి నైట్ టైం ఎలా వెళ్తాయి? చిమ్మ చీకటి సముద్రంలో ఎలా వెళ్తాయి అవి? వాటికి దారి తెలుస్తుందా? తెలీదే. మరి ఎలా వెళ్తాయి మీకు తెలుసా? అందుకోసమే నేను మీకోసం ఇవాళ ఒక పెద్ద గెస్ట్ని తీసుకొచ్చాను. మామూలు గెస్ట్ కాదు, చాలా పెద్ద సూపర్ హీరో. మనోడికి పెద్ద సూపర్ పవర్ ఉంది తెలుసా? అదేంటో తెలుసా? తన తల మీద పెద్ద టార్చ్ లైట్ ఉంటుంది. పగలంతా బోర్ కొట్టి సముద్రపు గాలిని ఆస్వాదిస్తూ గట్టిగా కళ్ళు మూసుకుని గోరక పెట్టి నిద్రపోతాడు. పిచ్చుకలు వచ్చి వాలిన, పిట్టలు వచ్చి వాలిన పగలంతా హ్యాపీగా పడుకుంటాడు. నైట్ అంతా డ్యూటీ చేసి అలసిపోయి రాత్రంతా తల తిప్పి తలనొప్పి వచ్చేసిందని చెప్పి రెస్ట్ తీసుకుంటాడు. నేను మీకు ఆ సూపర్ పవర్ని ఇప్పుడు దగ్గరగా కూడా చూపిస్తాను అండ్ పరిచయం చేస్తాను. ఆ రాక్షసి అలలు పెద్ద పెద్ద తుఫాను, ఈ రాత్రి మేము నీ పడవల్ని ఓడల్ని ముంచేస్తాము అని అని గట్టిగా నవ్వి చెప్తూ ఉంటాయి. కానీ మనోడు నా ఓడల జోలికి వస్తే అస్సలు ఊరుకునేదే లేదు అని చెప్తాడు. సరే అయితే ఇప్పుడు మనం ఆ గెస్ట్ దగ్గరికి వెళ్ళిపోదాం. మన గెస్ట్ ఎవరో తెలియాలంటే నేను మీకు ఒక స్టోరీ చెప్పాలి. అనగనగా ఒక పెద్ద సముద్రంలో పెద్ద పెద్ద ఓడలు, చిన్ని పడవలు రాక్షసుల మధ్యలో చిక్కుకుపోయినాయి. అటు ఇటు వెళ్ళాలో తెలియక, ఎటు వెళ్ళాలో తెలియక, వెనక్కి వెళ్తేనేమో రాక్షసులను, ముందుకు వస్తేనేమో రాత్రి, ఎటు వెళ్ళాలో తెలియక బిక్కు బిక్కుమని ఏడుస్తున్నాయి. అప్పుడే మన సూపర్ హీరో, మన గెస్ట్ ఎంట్రీ ఇచ్చాడు. మన గెస్ట్ ఎలా ఉంటాడో మీకు తెలుసా? పొడుగ్గా, గుండ్రంగా, నలుపు తెలుపు సారలతో బట్టలు వేసుకుని స్టైల్గా నిలబడతాడు. Never fear, true believers. Captain Beacon is on the watch. అందరు సూపర్ హీరోలకి క్యాప్లు, మాస్క్లు, ముసుగులు ఉంటాయి. కానీ మన సూపర్ హీరోకి మాత్రం పెద్ద తల ఉంటుంది, దాని మీద పెద్ద మెరిసే లైట్ ఉంటుంది. ఇప్పుడు మీరు రెడీయా మన గెస్ట్ని కలవటానికి? ఇదిగో చూసారా, మన పైకి వెళ్తున్నాం. ఇంకా పైకి వెళ్దామా? అప్పుడు ఆ రాక్షసులు వీడేం చేస్తాడు నన్ను అని అనుకున్నాయి. కానీ వీడికున్న పెద్ద తల, పెద్ద టార్చ్ లైట్ డిష్యుమ్మని సముద్రం అవతల దాకా వేశాడు. అప్పటిదాకా ఆ రాక్షసి అలలు పెద్ద పెద్ద తుఫాన్లో చిక్కుకుపోయిన ఆ ఓడలో పడవలు ఒక్కసారిగా మన సూపర్ హీరో లైట్ వేయగానే హార్న్ కొట్టుకుంటూ స్పీడ్గా దూసుకొని ఆ రాక్షసాల మధ్యలో నుంచి వచ్చేసాయి. ఇక మన సూపర్ హీరోకి థ్యాంక్ యూ సూపర్ హీరో అని చెప్పి హ్యాపీగా ఉన్నాయి.
ఇది మన సూపర్ హీరో సాహసం నచ్చిందా? ఇలాగే మన సూపర్ హీరో రోజు చాలా ఓడలకి చిన్ని పడవలకి దారి చూపించి హెల్ప్ చేస్తాడు. మన సూపర్ హీరో నుంచి మనం ఇవాళ ఏం నేర్చుకున్నాం? మన ఫ్రెండ్స్ ప్రాబ్లమ్స్లో ఉన్నా, ఎవరి ప్రాబ్లమ్స్లో ఉన్నా మనం హెల్ప్ చేయాలి మన సూపర్ హీరో లాగా. ఇలాంటి సర్ప్రైజ్ వీడియోస్, స్టోరీస్ వినాలి, చూడాలి అంటే ఏం చేయాలో మీకు తెలుసు కదా. ఎస్, MAMMU మమ్మూ టైం అని సెర్చ్ చేయాలి. బాయ్. పాడేదాం తెలుసుకుందాం, కొత్త విషయాలెన్నో నేర్చేసుకుందాం. మమ్ము